నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. ఈరోజు చాలా క్రేజీ అయిన ఇంటర్వ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చాను. మన ముందుకు కొన్ని ఆత్మలు వస్తూ ఉన్నాయి, ఇంకొన్ని ఏదైతే గతంలో జన్మలు ఏం జరిగిన విషయాలు, వాళ్ళ గత జన్మలు ఏం జరిగాయనే విషయాలు కూడా, అంటే నా గత జన్మ గురించి కూడా చెప్తామని కూడా కొంతమంది వచ్చారు. అసలు ఏంటి గత జన్మలు ఏంది, ఆత్మలు ఏంది, అఘోరులు ఏంది అనే విషయాల గురించి, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతోనే ట్రాన్స్జెండర్ మాధురి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. చేయబట్టు తండ్రి. ఏం చేస్తున్నారు? విభూదా? శక్తులు ఉన్న మహిమలమైన బాబాని కదా మేము, అంటే మాకు శక్తులు ఉన్నాయి కదా, అందుకోసమే. సో మేమేంటని నిరూపించుకోవాలి అంతే. ఓకే, విభూతి ఎట్లా చేశారు? అసలు ఏంటి అసలు నిజంగానే అది దేవ మహిమ, అదంతే. అవన్నీ మీరు అడగకూడదు, అది రహస్యాలు. అంటే మీకు దేవుడు జరుగు దేవుడు వస్తాడా? ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి, నీకు అర్థం అవుతుందా? దయ్యాలు చూసి జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే చాలా దయ్యాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. ఈ మా స్టూడియోలో దయ్యాలు ఎందుకుంటాయండి? మళ్ళీ బంధించమంటావా దయ్యాల్ని? అంత శక్తి ఉందా మీకు? నా దగ్గర ఉంది శక్తి. నిజంగా ఉంది. అంటే ఆత్మలను బంధించే శక్తి మీకు కాదు. చూద్దాం. ఏం చేస్తున్నారు? పట్టుకో. ఒక్క నిమిషం అలానే ఆగండి. సో ఏమైనా డిఫరెంట్ ఉందా? ఏం లేదు, నార్మల్ అట్టి పండు. సరే. ఓం భగభగే భగని భాగోతరి భగవాస్ ఓం క్రైం క్రీం పట్ స్వాహ శాకిని ఢాకిని శాంకిని మొత్తం అందరూ వచ్చి ఇందులో బంధించండి. సో ఎక్కడైనా ఒక్క నిమిషం, ఎక్కడైనా కానీ కత్తి ఉంటేనే కట్ అవుతుంది, కానీ కత్తి లేకుండా నేను కట్ చేస్తాను, ఎందుకంటే అందులో ఆత్మను బంధించాను కాబట్టి. సో ఒక్కసారి అందులో 4 కట్ అయి ఉన్నాయి పీసెస్, ఒకసారి చూపించండి జనాలు. ప్రెసెంట్ అయితే ఏం కట్ అయితే లేదు, నిజంగానే బందీ ఉన్నాయి. బందీ ఉన్నాయి, చూపిస్తేనే కదా. అమ్మా దీనిలా వాస్తు, అయ్యో ఇవేంటి నిజంగా చూసారు కదా, నిజంగా ఆత్మలు నిజంగా. అయ్యో దయ్యాలు ఎడిపించుకున్నాయి, మళ్ళీ బంధించాలి. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఏం చేస్తున్నారు? ఆగు బాలక. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఏం చేస్తా ఉన్నారు? ఓం భగభగే భగని భాగోతరి భగవాసని ఓం క్రైం క్రీం పట్ స్వాహ. శాకిని ఢాకిని అందరూ ఇందులో వచ్చేసారా? ఓం క్రైం క్రీం పట్ స్వాహ 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 స్వాహ. పట్టు బాలక. దయ్యం నిజంగా ఉబ్బుతుంది. అది పక్కన పెట్టు, దయాలు బంధించాను. చేయి ఒకసారి నీ జాతకం చెప్తా. నా జాతకమా? ఈ జన్మలో చాలా చరిత్రం పట్టుకుంది బాలక నీకు. గత జన్మలో ఉన్న స్థాయిలో ఉన్నవాడివి, మంచిగా ఎదిగినోడివి, డబ్బు బలం గిలం మొత్తం మంచిగా రాజలాగా ఉండగలడి. కానీ ఒక ఆడపిల్ల వల్ల నువ్వు మోసపోయి ఆ గత జన్మలో నువ్వు ప్రాణాలు వదిలిపెట్టావు. కానీ ఈ జన్మలో మనిషిగా పుట్టి చేయాల్సిన దేవకార్యం నువ్వు చేయడానికి వచ్చావు. అంటే మీకు గత జన్మ గురించి కూడా చెప్పారు? అవును, గత జన్మ. నిజంగా మీకు గత జన్మ గురించి మీకు తెలుసా? మీ గత జన్మ గురించి తెలియదు. అంటే కొంతమంది అంటున్నారు గత జన్మలో నాగరాజు లెక్క పుట్టామని కొంతమంది చెప్తారు, నిజమేనా? అవును, నేను గత జన్మలో నాగరాజుని. మీరు నాగరాజు? అవును, నాగరాజు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది బవిత అమ్మాయి. గతంలో అమ్మాయి నేను ప్రేమికులము. ఆ గత జన్మలో మేము దైవ కార్యం కోసం మేము ఆ గత జన్మలో పుట్టాము, కొన్ని కార్యక్రమాలు చేసాము. మళ్ళీ కొంతమంది సైన్యులు వచ్చి నన్ను చంపేశారు. మళ్ళీ తర్వాత ఆ జన్మ ఎత్తే మళ్ళీ ఈ జన్మ ఎత్తాము. అంటే ఇప్పుడు ఆమె నాగరాణి, తను మీరు నాగరాజు. గత జన్మలో, ఈ జన్మలో ఆడపిల్లలాగా ఇద్దరం పుట్టాము. అవునా? గత జన్మలో ఏం చేసేవాళ్ళు మీరు? ఏం చేసేవాళ్ళంటే దేవకార్యం. నిజంగా సాంగ్ వినడంతోనే మీకు వస్తారా? నాట్యం చేస్తారా?
మాకు సాంగ్ మాకు వస్తుందా రాదా అనేది కాదు కానీ సో మేము ఎక్కడంటే అక్కడ మేము రెచ్చగొట్టకండి మమ్మల్ని నిజంగా. ఎందుకు అంటే ఆ గత జన్మలో మేము ఒక దైవ కార్యం ఆ నాగమణిని కాపాడడం కోసం మేము అట్లా దాన్ని కాపలాగా ఉండి మేము మీకు వస్తారా చేస్తారా డాన్స్? గత జన్మలో ఏం చేసేవారు? నాట్యానికి ఏమైనా చేస్తారా? సాంగ్ పెడితే మేము పెట్టాల్సి ఒకసారి. ఆపండి ఆపండి దయచేసి ఆపండి, వద్దు ఆపండి 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 వద్దు. ఏమనిపిస్తా ఉంది మీకు? గత జన్మలో మేము ఏమేమి దేవకార్యాలు చేసాం అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి, వద్దండి. అంటే మీ జన్మలైనా ప్రతి ఒక్క జన్మలో కూడా ప్రతి ఒక్క జన్మ అంటే అంటే గతంలో నిజంగానే అక్కడెక్కడ మీరు అంటే గతంలో మీరు నాగరాజుగా ఉన్నారు కదా, మరి ఇక్కడ రత్నాలు ఏమైనా దాచిపెట్టారా? అవన్నీ దేవరహస్యం చెప్పకూడదు. నిజంగానే మనం ఉన్నాయంట కదా విగ్రహాలు, అవన్నీ దాచిపెట్టారంట కదా, మణులు మాణిక్యాలు, నిజమేనా? సో ఇంక మనం ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేద్దాము. సో ఈ గత జన్మ, ఈ మహిమలు, ఈ దయ్యాలు బంధించడాలు, విభూతులు తీయడాలు, శివలింగాలు తీయడాలు, నాకు అమ్మవారు వస్తుందని, నేను దేవుణ్ణి, నేను అఘోరాని అని చెప్పుకున్న వాళ్ళందరూ ఫేక్ వాళ్ళే. ఫేక్ వాళ్ళు అంటా నేను. మీరు ఇందాక మీకు గత జన్మ నా జన్మ కూడా చెప్పారు. సో అది క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాను. సో గత జన్మ లేదు, ఏం లేదు. సో వీళ్ళు ఏదైతే చేస్తారో అది చేసి చూపించే యాక్టింగ్ రూపంలో. సో గత జన్మ ఉండదు, ఏమి ఉండదు. సో నిజంగా అట్లా ఉండే వాళ్ళైతే ఉండరు. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి నాగరాణి అని చెప్పుకుంటా జరుగుతా ఉంది, నాగరాణి కాదంట. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, ఇవన్నీ నిజమని ఒప్పుకుంటే, నేను నిజమని ఒప్పుకుంటే తప్పే ఉంటది. సో మాకు అలాంటి బతుకులు మనకు వద్దు. ఆమెకి నిజంగా నాగరాజులు అంటే ఆ డెఫినేషన్ కూడా తనకు తెలియట్లేదు. ఆమెకి దేవుడు వస్తాడని ఏమండి ఒక మాట. సో దేవుడు ఈ దొంగ బాబాలు గురించి చెప్తున్నాను. సో దొంగ బాబాలు ఇప్పుడు ఏంటంటే దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. నేను దయ్యాన్ని అయితే చూసాను, దేవుని అయితే నేను చూడలేదు, కళలో చూసాను మీరు రియల్. చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు మా అమ్మ మా నాయన బయట పడుకుని, నేను నా తమ్ముడు ఇంట్లో పడుకున్నాము. పెంకొట్టి ఇంట్లో అప్పుడు చాలా 150 ఎంతో ఉంటది శ్మశానం అక్కడ హౌస్. నేను నా తమ్ముడు ఇరుక్కుంటే అయింది మంచి టైంలో. ఇట్లా చూసి ఇట్లా అమ్మవారు సాక్షి అమ్మవారో తెలియదు, మళ్ళీ ఏమో తెలియదు. సో అలా చూశాను 2-3 సార్లు. గద్దెల శబ్దం విన్నాను, నీడని చూశాను. ఒకసారి అమ్మవారు నడుస్తూ గ్రామ దేవత. సో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అయితే ఎంత నిజమైతే ఉన్నాడో దయ్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ పేర్లు అడ్డం పెట్టుకొని దొంగ వేషాలు వేసుకొని వస్తారు. వీళ్ళని మాత్రం నమ్మకండి అనేది నా పోరాటం. గతంలో అఘోర విషయంలో ఏమైంది? అఘోరాన్ని మనము ఇప్పుడు ఈ సొసైటీ మీద చాలా మంది వస్తా ఉన్నారు ఇట్లా ఈ మేరకి ఏదైతే భవిత అనే అమ్మాయి గత జన్మలు ఉన్నాయి, తనకున్నాయంటారా? నేను చెప్తున్నాను, గత జన్మలు ఉన్నాయి. ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళు, ఆ దేవకార్యంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి 1,00,000 మందికి 2-3 ఉంటుంది ఆ గత జన్మ అనేది. సో ఎవరికి పడితే వాడు గత జన్మని, నేను నాగరాణి అంటే ఎలా నమ్ముతారు జనాలు? సో గత జన్మని సాక్ష్యాలు చూపించండి. తనకేదో అమావాస్య రోజు ఏదో అవుతుందంట. సో ఇవన్నీ ఫేక్ అండి, దొంగ మాటలు ఎందుకు, ఇవన్నీ ఫేక్ మాటలు ఇవన్నీ. సో అమ్మాయికి నిజంగా నాగదేవ ఫస్ట్ వాళ్ళ అమ్మకి సిగ్గు లేదు, ఈ పిల్లకి బుద్ధి లేదు. ఏదో ఒక మైండ్ లో ఏ సినిమాలు చూస్తారు ఇప్పుడు చాలా మంది. ఏమండి ఇప్పుడు జనాలకి నిజంగా దేవుడు వచ్చిన నేను దేవుని అన్నా కూడా నమ్మరు. అటువంటి సమాజం ఉన్న మనకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేని మనం ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి తెలిసి ఇది ఏంటి ఫేక్ అని. అమ్మాయి ఏదో ఫేమ్ కోసమో డబ్బు కోసమో ఎరుకలు ఉండి ఎవరు నడిపిస్తారో తెలియదు కానీ సో నిజంగా ఆమెకు గత జన్మ ఉంటే, సో నిజంగా ఉంటే వీళ్ళ ఒక ప్లాన్ అంతే పైసల కోసము. ఈమె ఏదో నేను ఆల్ ఛానల్స్ నేను అడుగుతున్నాను. సో ఇవన్నీ నేను నిజాలని నమ్మడానికి నాకు ఒక పని చేసి పెట్టండి, ఒక నైట్ నాకు ఒక పని చేసి పెట్టండి. పౌర్ణమి రోజు వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆమె ప్రతి పౌర్ణమికి అసలైన పాములు సంవత్సరం 2 సార్లు మాత్రం కుబుషం ఎడుస్తారు. ప్రతి పౌర్ణమికి ఎడుస్తూ ఉంటుంది. వెళ్దాము, కెమెరా పెడదాము, చూద్దాం. సో నిజంగా కుబుసం వచ్చింది అనుకో, మ్యూజియంలో పెడదామేముంది. సో మనమే ప్రసారం చేద్దాము. మీరు ఏదైతే దేవకార్యం అక్కడ అనంత పద్మస్వామి గుడి
నదులు తీయాలి, ఇక్కడ తీయాలి. సో మేము ప్రధానమంత్రి మోడీతో కానీ ఎవరితో కానీ ఆ సీఎంతో మాట్లాడి మేము చేస్తాం. నేను ఒకటే ఇదే ఈ పని చేయండి. సో నిజంగా కుక్షం వస్తే మనం అందరూ సపోర్ట్ చేద్దాం. ఈ మాట వినడానికి కూడా కొంత వింతగా అనిపించదు. పాట పెట్టగానే ఆపండి అనేది గత జన్మలో. సో ఎన్ని లోకాలు ఉన్నాయంటే సమాధానం ఉండదు. 14 లోకాలు ఉన్నాయి. పేర్లు చెప్పట్లేదు, ఏదో రాసుకున్నా అంటుంది. జనాలని వీళ్ళు ఒక పిక్చర్లను చేయాలనుకుంటారు. గతంలో మనం చాలా చూసి మా అఘోర విషయం కూడా ఇదే జరిగింది. నేనేమన్నానంటే మీకు నిజంగా దేవుడు ఉన్నాడు, దయం ఉంది. నేనేమంటానే దొంగ వాళ్ళని నమ్మకండి. గల్లీకి ఒక దొంగ పీఠాధిపతి, గల్లీకి ఒక స్వామి, గల్లీకి ఒక గల్లీకి ఒక శివశక్తి, గల్లీకి ఒక మనుషులు తయారవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇదంతా చేస్తారని 10 మంది అదే మైండ్. ఇప్పుడు పుష్ప మూవీ చూసాము. ఇప్పుడు ఏదైనా కానీ నీకు ఏదైనా చెప్తే లే ఎవ తగ్గేదే అని అంటారా లేదా? సో అది ఒక డైలాగ్ మనం ప్రిపేర్ అయిపోయాము చాలా మూవీలో. కానీ ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ ఇట్లా ఆ డైలాగ్ అని వీళ్ళు ఏదైనా ఇట్లా ప్రిపేర్ అయ్యారా అనేది. సో మళ్ళీ పోలీసులు ఏం చేస్తున్నారు, జనాలు మీడియా వాళ్ళు నమ్మట్లేదు. ఆమె మన ప్రెస్ మీట్ పెట్టింది, నాకు ఇట్లా వాడెవడో ముసలోడికి వచ్చి పెట్టి గత జన్మ, వాడికి సిగ్గు లేదు. నేను ఒకటే అంటాను, దొంగ నిజంగా మేము నమ్మాలి అంటే మేము నమ్ముతాము. ఎవరిని నమ్మాలో మాకు నమ్ముతాము. మీరన్నా ఇక్కడున్న మీ దేశం, నేను ఒక్కదాన్ని దేశం మొత్తం తిరిగిందాన్ని. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ దర్శించుకునేదాన్ని నేను. ఏ ప్రదేశంలో ఉంటాడు అంటే పవిత్రమైన ప్లేస్ లో ఉంటాడా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? దేవుడు ఏ దేవుడు, ఏ దేవుడు అయినా కానీ ఒక దేవుడు అనే వ్యక్తి పవిత్రమైన ప్లేస్ లో ఉంటాడా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? శివుడు అయితే ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు శివుడు. ఆ భక్తి ఉండాలి. శివుని భక్తులను ఆ ఇంట కూడా ఉంటాడు. అంటే ఏదైతే జోగిని వ్యవస్థ ఏదైతే ఉందో నిజంగా ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తాడు రాదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, సౌందర్య అమ్మాయి. అసలుకి ఆ అమ్మాయి కూడా అసలుకి ఒక్కసారి అంటే ఏమో అనుకుందాం, ఆమె చేసి మనం చేద్దాం అంటున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం చేయొచ్చు కానీ అవి చేసేది, కానీ ఇక్కడ శివశక్తి మనోభావాలు దెబ్బతింటారు. సో వద్దు, అలా చేయడం వద్దు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు. ఒక ఛానల్ చేశాను, అది చాలు. ఎందుకంటే ఎవరికి మన మనోభావాలు దెబ్బ తినకూడదు ఉండాలి. సో అక్కడ ఆమె కూర్చుంది. సో ఆమె కూడా నేను దొంగనే అంట. ఎవరైతే ఈయన అమ్మవారు రాదు, స్టూడియోలో రాదు, రెచ్చగొడితే కూడా రాదు. ఎక్కడ ప్రజలు సమస్యలో ఉన్నారు, నీకు బాధ వచ్చిన కష్టం ఉన్నా నువ్వు పూజించే గుడి దగ్గర, ఇంటి దగ్గర నువ్వు పూజ చేస్తే శుక్రవారం ప్రతిరోజు ఏదో ఒక వారం అమ్మవారు వచ్చే టైం ఉంటుంది. ఆ వారం నువ్వు వచ్చి చెప్పేసి పోయేటప్పుడు అట్లా మామూలుగా పోదాని ఈమెలాగా అలా పోదు అమ్మవారు. దానికే వద్దాము. అమ్మవారికి ఒక నిమ్మకాయ కర్పూరం బొట్టు పెట్టేంత వరకు ఆమె పోదు. అలా ఉంటుంది అమ్మవారు వచ్చిపోతే. అమ్మవారు వచ్చిపోయిన తర్వాత 10 నిమిషాలు వాళ్ళు లాగానే ఉన్నారు, వాళ్ళు లాగానే ఉండరు. కానీ ఈమె అమ్మవారు వచ్చిపోయిన ఏమైంది అక్క. సో అమ్మవారు ఇట్లా ఉంటుంది. సో నా జోగిని వ్యవస్థలు కూడా నాకు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వస్తుంది, మహిళలకు వస్తుంది. సో వచ్చే టైంలో వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ మహిమలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈటలో చెప్పుకోరు కదా. మళ్ళీ ఈ సోదరి అమ్మాయి ఈట కూర్చుంది. సో ఆ సోదరి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు 2 నిమిషాలు టాపిక్. సోదరి అమ్మాయి కూర్చుంది. సరే, ఆమె అడిగింది వస్తుందా రాదా, అలాగే అంటావక్క, అలాగే అమ్మవారు మీకు చెప్పిందా స్టోరీలో కూర్చున్నామని. అమ్మవారు కాదు వచ్చింది వంటి మీద, పిచ్చి ఎక్కువయ్యి యాక్టింగ్ ఫేమ్ కోసం ఇట్లా చేస్తున్నారు. వస్తారా అని వచ్చిన తర్వాత అక్కడి ఏమైంది అక్క, ఏందది అసలుకి ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి, ఎవరి పడుగు తీయడానికి మీరు ఎలా చేస్తున్నారు? మాకు తెలియదు అనుకున్నారా? అమ్మవారు ఎట్లా వస్తుంది ఎట్లా పోతుందో మాకు తెలుసు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంకోటి, వాళ్ళు ఊర్లో ఏదో విగ్రహాలు ఎట్లుంటాయి, తవ్వే కొద్దికి బయటపడతాయి. పురాతనమైన విగ్రహాలు వేరే ఉంటాయి. గడపడ గుచ్చగానే టక్కన సౌండ్ వచ్చి అమ్మవారు తీసేశారట. సో ఇక్కడ ఏంటంటే నాకు 2 విషయాలు ఏమైందంటే, అమ్మవారు ఆమె రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు. సో 1 సారి 2 సార్లు
యూట్యూబ్ లో ఒకసారి ఏదో తప్పు చేసిన ప్రతి ఛానల్లో కూడా అమ్మవారు వస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి మనోభావాలు, శివశక్తులు మనోభావాలు దెబ్బతిని ఇప్పుడు ఎంత మంది జోగిని వ్యవస్థ శివశక్తులు ఒక అమ్మవారనే కాదు, జోగిని వ్యవస్థనే కాదు, హిందూ సనాతన ధర్మాన్ని కూడా కించపరిచేలాగా చేస్తా ఉన్నట్టు కూడా వస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు చేద్దామని, నేను ఎందుకని చేయలేదంటే ఎవరు మా హిందూ సోదరులు ఎవరు బాధపడకూడదనే నా ఉద్దేశం. ఒక ఛానల్లో చేశాను, 2 ఛానల్లో చేశాను, అది చాలు. ఎందుకంటే ఎవరు మనోభావాలు ప్రతిసారి ఇట్లా ఈ అమ్మాయిని చూసి గల్లీకి ఒక దొంగ స్వామిజీ, గల్లీకి ఒక పీఠాధిపతి, గల్లీకి ఒక అఘోర, గల్లీకి ఒక శివశక్తి, దొంగ వాళ్ళు. నేను అందరూ అనట్లేదు. ఎవరైతే ఇంకోటి మనం కొన్ని ఛానల్లో చూసాము, సౌందర్య వాళ్ళ ఊరికెళ్ళి కూడా వాళ్ళకి సంబంధించి అన్ని చూపించారు మంచిగా. కానీ ఆమె వల్ల కొంతమంది అక్కడ ఇబ్బంది పడి మరణం కూడా చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఏంది ఈ మూర్ఖంగా ఈమె చేసిన దానికి? స్టూడియోలో అంటే ప్రజలను మోసం చేస్తాను, ఊరలో కూడా మోసం చేయడానికి గల కారణాలు ఏమున్నాయని అనుకుంటారు? నేను అదే దీని వెనక ఎవరు ఏ రాజకీయ కుట్ర ఉంది, వెనక నుంచి ఎవరిని, ఆమె 4-5 పేర్లు చెప్తుంది, ఏ రాజకీయ కుట్ర ఉంది, ఎవరిది హస్తం ఉంది మనకు తెలియదు, ఫేక్ అని తెలిసింది. సో ఒక ఛానల్ అయితే ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు ఊర్లో పోయి. సో అక్కడ కూడా ఇప్పుడు అదే ప్రతి రీల్లో ట్రైనింగ్ అవుతుంది, పెళ్లిగా అమ్మ పెళ్లి అయిందా లేదా, మళ్ళీ పెళ్లి నీకు పెళ్లి ఏదో అనేది డైలాగ్, నీకు పెళ్లి కాలేదన్నదే పెళ్లి మాట. సో ఇదంతా అంటే అమ్మాయి తెలివిగా దొరికిపోయినా కానీ ఎలా మనం ఆ మాటని కరెక్ట్ గా మాట ప్రిపేర్ అయి ఉంటుంది. సో దీని వెనకాల ఎవరో కాస్త అమ్మాయి వల్ల అయితే కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఆ దొంగ గురువు ఉన్నారని కొన్ని సందర్భంలో ఆమె చెప్పలేదు, కొంతమంది చెప్పారు. రౌడీ రాకేష్ పేరు అంటే కొంత వినిపిస్తా ఉంది. రౌడీ రాకేష్ అన్న పేరే కాదు, మరి ఇంకో రాకేష్ గౌరవ్ అన్న పేరు కాదు, చాలా మంది పేరు వినిపిస్తున్నాయి నా గురువు అని. ఇట్లా గురువు శిష్యుల బంధం ఏంది అసలు? నిజంగానే ఈ రిలేషన్షిప్ ఉందా? అంటే మీ దానిలో గురువుల శిష్యుల రిలేషన్షిప్ ఉన్నాయా? ఇప్పుడు నువ్వు స్టూడియోకి వచ్చావు, నీకు ఒక నమస్తే అన్నాడంటే నువ్వు కొంచెం పెద్దోడు కాబట్టి ఆ మర్యాద, వాడు చిన్నగా వచ్చాడటి, వాడు కొంచెం పాత అయిన తర్వాత వాడు కొంచెం వానికి వేరు అన్న అంటారు. ఇక్కడ ఏంటంటే ఏ దాంట్లో అయినా కానీ ఇప్పుడు ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి గర్భం నుంచి రావాలి. సో తల్లి ఒక గురువు ఒక శిష్యుడు గురుస్థానం గురువు కావాలి. సో ఎవరిని ఎంచుకొని అంటే ఆ గురువు చెప్పిన మాటలు ఎన్నుకుంటా. ఇప్పుడు మీరు ఏమిటి చెప్తే మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిని ఏం చేయాలని ఉంటుంది. సో గురువు విషయంలో కూడా ఎలా ఉంటుంది, ఒక శిష్యుడు గురువు కంపల్సరీ ఉండాల్సిందే ఏ కమ్యూనిటీలో అయినా కానీ. సో నా గురువు ఉంది ట్రాన్స్ కమ్యూనిటీలో, సో అలా ప్రతి దాంట్లో ఉంటుంది కమ్యూనిటీలో కూడా. ఒక ఇంటర్వ్యూ చూస్తాను, ఒక పలానా వ్యక్తిది, పేరు చెప్పట్లేదు కానీ ఆ వ్యక్తి ఏంటంటే స్టూడియోలో కూర్చొని నన్ను ముట్టుకుంటావా, ముట్టుకో మాడి మర్చిపోతావు, మీ స్టూడియో రన్ చేయకును, నీ ఇక్కడ ఏమున్నా కానీ మొత్తం అయిపోయి నీ కెమెరా అయిపోయేలా నిజంగా చేసి ఎవరో రౌడీ రాకేష్ అన్న సరే ఆ ఇంట్లో నేను చూసిన అప్పుడు కాంట్రవర్సీ అయింది, అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ దొంగ వాళ్ళందరూ ఇట్లా ఊగడాలు చేయాలంటే ఇప్పుడు ఆ అన్నన్ని కూడా కూర్చోబెట్టి మా ఇంటర్వ్యూ చేశారు. నేను ఎవరైనా మర్యాద ఇస్తా, మనకి ఎందుకు తప్పు చేస్తే తప్పు తాట తీసేంత వరకు నేను వదిలిపెట్టాను. సో ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, ఇదే మాట యాంకర్ అడిగితే నేను ఆ ఇంటర్వ్యూలో నేను ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మకాన్ని చెప్పాను, కానీ ఆ బిట్ కట్ అయిందో మళ్ళీ ఏమో నాకు తెలియదు అని అంటారు. ఇదే మాట ట్రోలింగ్ అయినప్పుడు మీరు ఆ మాట మీరు ఆ మాట స్పందించచ్చు కదా, అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకంటే జనాలు ఏంటంటే నిజాలు కావాలి. ఒకప్పుడు ఉన్న రాకేష్ అన్న ఆ ఇంటర్వ్యూలో కూర్చున్న గంభీరము ఇప్పుడు లేదు అని అంటే ఇక్కడ జనాలకి నేను ఆయన దొంగని అనను, నాకు ఒకరు పర్సనల్ నాకు అవసరం, కానీ ఎవరైతే ఇట్లా చేస్తారో దొంగ వేసాం మళ్ళీ దొంగ అంటారు. ఇప్పుడన్నా కొంచెము మారాలి అందరూ. ఇంకోటి చాలా మంది ఏంటంటే ఆలోచిస్తున్నారంటే ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసమా లేకుంటే సమ్ మనీ కోసమా ఏదో ఒకటి, కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నా చాలా మంది కనబడతారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంతమంది డబ్బును ఆశపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంత కష్టమైనా మనకు రూపాయి రాకుండా నిజాలు చూపించాలి అనే వాళ్ళు ఉంటారు. సో 2 రకాలు ఉంటారు. మనం ఎవరిని తక్కువ చేయగలము, ఎవరిని ఎక్కువగా మాట్లాడగలము. సో ఎవరు ఇప్పుడు నిజాయితీగా నువ్వు చూపిస్తే నిజాయితీగా నిన్ను ఒక ప్లాట్ఫామ్ నీకు ఉంటుంది. సో నువ్వు డబ్బు గురించి చూపిస్తే అది అంతే, ఇంకేముండదు, దాని మ్యాటర్ ఏముండదు అందులో. అంతే. ఇంకోటి అంటే ఈ సౌందర్య కావచ్చు, నాగరాణి ఆమె కావచ్చు, ఈ రాకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అఘోర కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, హిందూ సనాతన ధర్మం మీద వీళ్ళ ప్రభావం ఎలా ఉండబోతా ఉంది? ఎందుకంటే ఇప్పుడు చాలా సభలు కూడా వస్తూ ఉన్నాయి,
కాపాడుకోవాలి మన ధర్మాన్ని అన్నట్టు కూడా చాలా చెప్తా ఉన్నారు. ఇక వీళ్ళ ప్రభావం ఎలా ఉంది? దేవుడు అంటే వాల్యూ లేకుండా పోతుంది అనకూడదు, కానీ వాల్యూ లేకుండా చేస్తున్నారు జనాలు. దేవుడు ఉన్నాడు అని ఈ పేర్లు పెట్టుకొని ఇట్లా చేసుకుంటా. ఇప్పుడు కుంభమేళం జరుగుతుంది, వీళ్ళు ఎవరైతే శుగాలు ఊగుతున్నారో చేయలేకుండా చేస్తున్నారో ఎవరు అక్కడ వాళ్ళు ఉండాలి కుంభమేళ అయిపోయి, కానీ యూట్యూబ్ లో కూర్చొని ఏషాలు ఏంటి అంటే సనాతన ధర్మం మీరు కాపాడడానికి వచ్చినప్పుడు ఇదేనా సనాతన ధర్మం? సనాతన ధర్మం ఎప్పుడు కాపాడేవాడు చొప్పి చెయ్యడు, అట్లా చేస్తాడు. ఇప్పుడు చాలా మంది విఐపి దర్శనాలు లేని ఉన్నవాడికేమో డైరెక్ట్ దర్శనాలు, లేని వాడికేమో మోటోల దర్శనాలు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ప్రతి ఒక్కరు మళ్ళీ రాజకీయాలు ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం ఎందుకు వచ్చి ముందర మాట్లాడట్లేదండి. సో విఐపి దర్శనాలు డబ్బున్న వారికేమో చూసుకొని వస్తున్నాడు. ఎందుకు? డబ్బు ఉందనా? మళ్ళీ మాలాంటి పేదవాళ్ళు కొంత ముసలోళ్ళు ముసుగుత్తా ఉంటారు. మళ్ళీ అవి దేవుని పటాల కింద బట్ట పర్చేసి ఫోటోలు అమ్మడం కానీ చాలా ఊళ్ళ దగ్గర మనం వింటూనే ఉంటాము. చాలా టాపిక్ కూడా నేను చాలా సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది. మరి దేవుడికి అలాంటి ఏమైనా ఉన్నాయా? అంటే పేదోళ్ళు ఈ ధనికులు వీళ్ళు దూరం ఉండాలి అలాంటి ఏమైనా ఉన్నాయా? దేవుడికి లేవు కానీ మనుషులకు ఉన్నాయి. నీ దగ్గర డబ్బు ఉందా, నీ వాల్యూని వేరు. ఓకే, ఓన్లీ ప్రజలు సృష్టించుకుందా? ప్రజలు సృష్టించుకుంటా. డబ్బు ఇది ఎలా మార్పు కావాలి? అంటే మార్పు కావాలంటే ఇది డబ్బు మహిమ. డబ్బు మహిమ. డబ్బు ఒక్కసారి మీరు కాశీకి వెళ్తే మరికాని ఘాటు చూస్తే డబ్బు ఉన్న వాడికి మొత్తం కొవ్వు కరిగిపోతుంది, అడిపోద్ది. ఇదేనా జీవితం అని శవాలు కాలుతూ ఉంటే అక్కడ ఒక్కటేనా? నేను వెళ్ళినప్పుడు కదా అడిగేది, దేవుడా చనిపోయిన వాళ్ళ దగ్గర నువ్వు ఉంటావంట, మళ్ళీ రేపొద్దా నాకు అదే పరిస్థితి నాతో నువ్వు ఉంటావు కదూ, నాకు అమ్మ నా లేదా నువ్వు దేవుడు వీడియో చేసి పెట్టే. అంత ఏడుపు వచ్చేసింది ఆ క్షణంలో. డబ్బు 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 ఒక్కసారి డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళు ఒక్కసారి కాసేపు మణికని గాడిపోయి చూడండి. డబ్బుని నిమిషంలో చిటికలు ఏ టైంలో వెళ్తుందో ప్రాణం తెలియదు. ఉన్నప్పుడు మంచిగా బతకాలి. డబ్బుని ఏం చేసుకుంటావు? నువ్వు డబ్బు ఉంటే నీకు ఉన్న బతుకున్నంత బలుపు చూపించుకుంటావు. పోయిన తర్వాత ఒక్క రూపాయి కానీ నీ ఒంటి మీద బట్ట కూడా తీసుకెళ్ళలేవు నువ్వు. సో డబ్బున్న వాడికి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి మళ్ళీ అందరికీ తెలిసి ఏం జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కుంభమేళ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్. ఏంటంటే కుంభమేళలో ఒక అమ్మాయి ఇప్పుడు ట్రోల్ అవుతా ఉంది, నిజంగా మోనాలిసా అనే అమ్మాయి. ఎలా చూస్తా ఉన్నారు ఆమె ట్రోల్ చేయడం? పాపం ఆమె ఏదైతే జీవన ఉపాధి కోసం వచ్చింది, మళ్ళీ ఇంటికి పోవాల్సిన తరుణం తీసుకుని వచ్చారు. ఒక పాపం ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా దుస్తులు అంటే ఇట్లా కప్పుకొని పోవాల్సిన సిచ్యువేషన్ తీసుకుని వచ్చారు. ఎలా వస్తుంది? ఇక్కడ మన తెలంగాణ అన్నట్లు వదిలి పెట్టట్లేదు ఆడ ఒకవేళ అక్కడ. సో అమ్మాయి కొంతమంది ఎంత అంటే లేనోళ్ళైనా ఎంత గరీబోలైనా వాళ్ళ బట్టలు సరిగ్గా లేకుండా కానీ ఆ కళ అనేది. సో ఆమె కళ్ళు, ఆమె వేసుకున్న లిఫ్టింగ్ విధానం, సో అదేదో ఆమె అదృష్టమో, ఆమె ఏదో ఆ టైం టక్కుని ఎవడో వీడియో తీయడము పెట్టడం. సో అమ్మాయిని చాలా మంది ఆ సిగ్నల్ చాలా మంది కూడా తీసారు వీడియో. ఒక అమ్మాయి అయితే ఇంకా బల్లి ఉంటుంది అమ్మాయి చూసి ఒక అదేదో ఒక అలాంటి. ఈ అమ్మాయిని ఫేమస్ చేసేసారు. ఫేమస్ చేసింది అలాగే ఈ అమ్మాయి పూసలు అమ్ముకొని బతకాలి. సో అమ్మాయికి డబ్బులు ఇస్తుంటే నాకు డబ్బులు వద్దు, నా బతుకు తీరు నాకు కావాలి అని అంటుంది. ఆ అమ్మాయి ఎట్లా టార్చర్ పెట్టారంటే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అసలు కాదు ఇంకా వద్దురా దేవుడా ఎందుకు ఫేమస్ అయ్యాండ్రా. సో అవి రెండోసారి అంట ఫేమస్ అవ్వడం. ఇంకోటి మాధురి గారు, ఫైనల్ గా మనము ఈ సౌందర్య లాంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే ఈ అఘోరి లాంటి కావచ్చు, రాకేష్ వాళ్ళు కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే మీరు కూడా దైవ కార్యంలో చాలా చురుగ్గా ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా మీరు ప్రజల్లో చాలా విషయాలు అయితే చెప్పారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి వాళ్ళకి? ఏం చెప్పదలుచుకున్నారు? సో నేను ఒకటే అంటాను, వీళ్ళకి ఇప్పుడు దేవుని పేరు అడ్డం పెట్టుకొని, దేవుని పేరు దేవతల పేరు చెప్పుకొని ఊగడాలు చేయడాలు ఇవన్నీ ఆపేయండి. జనాలు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు ఎవరు ఫేక్ ఏంటి అని. కోట్ల బిజినెస్ అయితే అదే కదా, కానీ అంతకంత కనిపిస్తారండి వీళ్ళు. 7 తరాల షాప్ వస్తున్నావు ఏమనుకున్నారు? ఇప్పుడు నువ్వు ఏదో షాప్ ఒక వాటర్ బాటిల్ కొన్నాను 10 రూపీస్, నీకు 100 రూపాయలు ఇచ్చాను. ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు 90 నేను 100 రూపాయలు ఇచ్చాను, నువ్వు 90 ఇవ్వాల్సింది పొరపాటుగా 100 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చావు. నేను ఎంచుకున్నా, 10 రూపాయలు ఎక్కువ వచ్చింది కదా, అత్యాసక్తి తీసుకుని వెళ్ళిపోతే దేవుడు నాకు ఆ 10 రూపాయలతో పాటు నేను ఏదైతే ఆశపడి తీసుకున్నానో దానికి 10,000 నాకు బొక్క పెట్టేది. అంటే అలా వెళ్ళిపోతాయి. అలా ఏ రూపంలో పోవచ్చో ఆ 10,000. అప్పుడు
వద్దు ఆ 10 రూపాయలతో మనకు వద్దు అని 10 రూపాయలు ఇచ్చేసి ఇక్కడ ఒకటి అర్థమైందా మీకు? న్యాయంగా పోతే న్యాయంగా ఉంటుంది. ఒకరు మోసం చేయాలనుకుంటే మరి మోసం చేసేవాడు ఉంటాడు. కాదు, న్యాయంగా పోతే న్యాయం ఉంటుందని అన్నారు. మీరు కూడా చాలా న్యాయంగా చాలా విషయాలన్నీ చెప్పుకుంటారు సార్. కానీ మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో చూసారా? ఏమని? చాలా వ్యతిరేకత. మీరు ఒకసారి నాకు కాల్ చేసి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ కూడా వ్యతిరేకత అంటే కొంచెం అది అర్థం అవ్వలేదు, చదువుకోలేదు కదా. అంటే వ్యతిరేకత అంటే అగోని టైంలో మీరు చెప్తుండే మీకు ఎందుకనంటే నేను సార్ ఇప్పుడు నేను చెప్పలేను ఆ టైం అని మీరు చెప్పేదంతా నిజాలైనప్పుడు ఆ రోజు అంటే మీరు ధర్మంగా వెళ్ళినప్పుడు కూడా మీకు వ్యతిరేకత వచ్చింది కదా, ఆ రోజు మీ ఫీలింగ్ ఏందని అడిగారు. మామూలే, ఒక మనిషి న్యాయంగా మాట్లాడే వారికి రాయలు పడతాయి, ఏదో దెబ్బలు పడుతుంది. ఇవన్నీ తట్టుకొని మనం పోరాడాలి. అప్పుడే కదా. ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు వీడియోలకి. ఇప్పుడు ఇంటర్వ్యూలో తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత కామెంట్స్ కింద చాలా మంది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఒక అబ్బాయి ట్రోల్ చేశాడు, ఎవడో అబ్బాయి నాకు తెలియదు, చాలా విభత్సంగా అది మిలిసి దాటింది. ఆ కామెంట్స్ లో ఒక 30 మంది, ఒక 1000 కామెంట్స్ ఉంటే అందులో ఒక 50 మంది ఒరే పిచ్చోడా, ఆ అమ్మాయి ఫుల్ ఇంటర్వ్యూ చూడు ఒకసారి, ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే నువ్వు ట్రోల్ చెయ్యి. దొంగోడు వచ్చి దొంగ బాబా ఇట్లా చేస్తారు అనే దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చింది, కానీ నాది కాన్సెప్ట్ అని అనలేదు. ఇంకోటి వచ్చి అమ్మ బొమ్మ డైలాగ్ అది రాజేంద్ర ప్రసాద్ తెలుసు. ఓం భగవతే భగవతరి భగవాసి ఓం ప్రైమ్ క్రీ పట్ స్వాహ ఘనకరే గినకరే రెండు డైలాగ్ ఉండదు. ఆ దాన్ని చేశారు. నేను ఎక్కడైనా ఆ డైలాగ్ నా ఓన్ అని చెప్పుకోలేదు. అప్పుడు ఆ డైలాగ్ ట్రెండింగ్ అవుతుంది. సో జనాలు కూడా ఏమి ఇంకోటి వచ్చి అరే మాదిరి ఇప్పుడే ఫేమస్ కాలేదురా, ఎప్పుడో ఉందిరా ఫేమస్, రాకేష్ మాస్టర్కి ఏమన్నా అవన్నీ రాకేష్ మాస్టర్ గాలి సోకిందా, బెలూన్ల రాకేష్ మాస్టర్ వచ్చాడా? సో ఈ రాకేష్ మాస్టర్ వచ్చాడా అంటే అర్థం చేసి చాలా మంది, ఒక 1000 మంది, ఒక 500 మంది, ఒక 50 మంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఎలానే ట్రోల్ చేసుకోండి, ఐ డోంట్ కేర్ అనుకుంటా. సో ట్రోల్ చేసే వాళ్ళకి కూడా లవ్ యూ, ట్రోల్ చేసుకున్న వాళ్ళకి కూడా లవ్ యూ, నా మీద శత్రుత్వం పెంచుకునే వాళ్ళకి లవ్ యూ, అందరికీ లవ్. నేను అంతే చెప్పినాను. అదే ముందర ఒక మాట వెనకల ఒక మాట నేను చెప్పాను. నాకు అన్నం ఆకలిస్తుంది అండి, అన్నం అడుగుతా, లేదంటే వెనకలపై అన్నం పెట్టలేదు వాడు, నేను అట్లా చెప్పుకోను. సో ఎవరైనా కానీ అందరూ నా ఇంటికి శత్రువు నా ఇంటికి వచ్చి నేను అన్నం పెడతానండి, ఇంకా అర్థం చేసుకోండి. మాధురి గారు, ఫైనల్ గా మన ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? సో అందరికి నిజంగా ఇంతసేపు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో కామెంట్స్ పెట్టేటప్పుడు సో మనం చెప్పకూడదు. సో మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి. సో నన్ను ఏమన్నా మీరు మీ ఇష్టం, ఎందుకంటే జనాలకి అది కావాలి. మీ కామెంట్స్ వల్ల జనాలు ఇంకా చూస్తారు, నాకు ఇంకా అవకాశం కూడా వస్తుంది, మాట్లాడే అవకాశము. సో నేను ఒకటే, దేవుడు ఉన్నాడు దయ్యం ఉన్నాడు నేను నమ్ముతా. సో నేను మీకు ఏమంటా, ఈ దొంగ వేషాలు పేర్లు చెప్పుకొని వచ్చి నేను స్వామీజీని అని వీళ్ళందరూ డబ్బులు గుంజే రకాలే. సో ఇటువంటి వాళ్ళని నమ్ముకొని మీకు ఏదైతే నమ్మాలనిపిస్తుంది, ఎందుకంటే ఆటోమేటిక్ మన మనసులో నుంచి దేవుడు తట్టుతాడు. ఇట్లా అలా అందరినీ మొక్కకండి, ఎందుకంటే కొంతమంది డబ్బులు గుంజడానికి ఇప్పుడు నీకు చిలక దోషం చెప్పే దగ్గర ఉంటారు. ఎగ్జాంపుల్ 20 రూపాయలు పెట్టిన తర్వాత ఇంకా కార్డు తీసిన తర్వాత బేట నీకు ఆ తాయట్ వేయాలి, నీకు అది ఇవ్వాలని చాలా సార్లు ఇప్పుడు జరుగుతుందా లేదా, ఇప్పటికి 2000 3000 ఇదంతా వ్యాపారం. అదే అప్పుడు అనిపిస్తుంది అది ఎందుకు పోయినా అప్పుడు దావి లేని పని భయాలు. సో అట్లా నమ్మకండి. నువ్వు నమ్మకాన్ని నిజంగా నమ్మాలనిపిస్తే నమ్మండి. సో ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఇదంతా వ్యాపారం. దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళకి స్వామీజులు కానీ అఘోరాలు కానీ కొంతమంది కానీ చెప్పుకొని జరుగుతారని వాళ్ళు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి అంటే నిజంగా ఈ దయ్యాలు భూతాలు ఏవైతే వీళ్ళు దేవుళ్ళని స్టూడియోలో సైతం ఊగుతా ఉన్నారో అవన్నీ కొన్ని ఫేక్గా ఉన్నాయి. చూడండి, జాగ్రత్త పడండి, వాటితో మీరు మోసపోకండి అన్నట్టు కూడా మనకైతే మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాలు పక్కన పెడితే ఇలాంటి వాళ్ళు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళని కొద్దిగా నమ్మద్దని కూడా మీరు చెప్పట్లేదు, కాకుండా మీరు చూసి జాగ్రత్త పడండి, మోసపోకండి. చాలామంది ఒక విలేజ్ సైతం ఎవరైతే సౌందర్యకి సంబంధించిన మ్యాటర్లో ఒక విలేజ్ సైతము మోసపోయి అక్కడ కొంత ఇబ్బంది పాలైతే ఉంది. అలాంటి ఇబ్బంది పాలు మీరు పడద్దనే విషయాల కోసమే ఇంటర్వ్యూ అయితే చేశాము. చూస్తూనే ఉండండి తెలుగు 360.